బడ్జెట్పై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్ని పథకాల్లో కోతలు కోస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, 20 నెలల కూటమి పాలనపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలను సంపన్నులుగా చేసేందుకు 2026-27 బడ్జెట్లో అన్ని అంశాలను పొందుపరిచామన్నారు. 20 నెలల కాలంలో రాష్ట్రంలో జీడీపీ 10.7% పెరిగిందన్నారు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. రాజ్యాంగబద్ధమైనటువంటి అధిపతిగా గవర్నర్ గారు స్పీచ్ ఇవ్వడం అనేటువంటిది, ఆ స్పీచ్లో గత సంవత్సరం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో ఏ మేరకు ఖర్చులు చేశారు, ఏ మేరకు ఫలితాలు ప్రజలకు అందించారు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా ఆయన ఆ ప్రతిపాదనలో, అంటే ఆయన చేసినటువంటి స్పీచ్లో మనకు కనపడుతుంది. అలాగే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో గవర్నర్ గారి స్పీచ్ తర్వాత ఆర్థిక శాఖ మంత్రులు, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రులు వచ్చే సంవత్సరానికి ఏ రకమైన ప్రతిపాదనలు చేస్తున్నాము, ఏ ఏ రంగాలకి ఎంత బడ్జెట్ ఇస్తాము, వాటి ద్వారా ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అన్నటువంటిది ప్రతిపాదన చేయడం జరుగుతుంది. అట్లాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్కి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు చేయడం అనేటువంటిది సాంప్రదాయం, సర్వసాధారణం. అదే కోణంలో 91% ఇంటేక్తో ప్రజల విశ్వాసాన్ని చొరుగున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా మొన్న 3వసారి బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. గవర్నర్ గారు 2 సార్లు వచ్చి ఆయన యొక్క అమూల్యమైనటువంటి స్పీచ్ ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది అన్నటువంటి దాన్ని స్పష్టంగా వివరించారు. అయితే దురదృష్టం ఏంటంటే, ప్రజాస్వామ్యం ఏర్పడి 70-80 సంవత్సరాలు అయినప్పటికీ ఏనాడు కూడా చూడనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు, దుష్ట సాంప్రదాయాలు వైసీపీ నాయకుల ద్వారా మనకు